పవర్ బిఐలో మీకు టెక్స్ట్ ఫంక్షన్స్ లేదంటే స్ట్రింగ్ రిలేటెడ్ ఫంక్షన్స్ వీటిల్ని చూద్దాం. జనరల్గా టెక్స్ట్ అనగానే మీకు ఈ పవర్ బిఐ ఈ డేటా సెట్స్ తీసుకున్నప్పుడు మీకు చాలా వరకు టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ చూడండి, కంట్రీ అనేది టెక్స్ట్, అండ్ లైక్ మంత్ నేమ్ టెక్స్ట్, అండ్ ఆఫ్ కోర్స్ జనవరి అట్లా వస్తాయి. ప్రొడక్ట్ పేరు ఏ సిగ్మెంట్లో ఉంది. అట్లనే మీరు ఆర్డర్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ కేటగిరీ, సిటీ, కంట్రీ, ఇట్లా ఇవన్నీ కూడా ఈ బ్లాంక్గా ఉన్నటువన్నీ కూడా టెక్స్ట్ ఫీల్డ్స్ అనమాట. వేటి ముందరైతే సిగ్మా సింబల్ ఉందో అవి క్యాల్కులేషన్ ఫీల్డ్స్, నంబర్ ఫీల్డ్స్ అవి. ఇట్లా ఉంటే ఇది డేట్ ఫీల్డ్స్. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ మీద మనం ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ని అప్లై చేయొచ్చు. మరి టెక్స్ట్ని ఏదన్నా రెండు టెక్స్ట్లను యాడ్ చేయాలన్నా, లేదంటే ఒక టెక్స్ట్ లోపల ఉండే ఒక సబ్ టెక్స్ట్ని సెర్చ్ చేయాలన్నా, కంపేర్ చేయాలన్నా అన్నిటికీ కూడా ఈ టెక్స్ట్ ఫంక్షన్సే యూజ్ అవుతాయి. మరి ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ ఫంక్షన్స్లో చూడండి, కంబైన్ వాల్యూస్, కన్కాటినేట్ ఎక్స్ అని ఉన్నది. ఈ మూడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా వర్క్ అవుతాయి, కానీ దెర్ విల్ బి డిఫరెన్స్. కంబైన్ వాల్యూస్ అంటే రెండు లేదంటే అంతకంటే ఎక్కువ టెక్స్ట్ని లేదంటే స్ట్రింగ్స్ని కలిపి ఒకటిగా తీసుకొస్తుంది, అది కంబైన్ వాల్యూస్. మీరు లైక్ ఇప్పుడు నేను ఇక్కడ సెగ్మెంట్ ఉంది, ప్రొడక్ట్ ఉంది, అండ్ ఇంకేముంది, లైక్ సెగ్మెంటు, ప్రొడక్టు, కంట్రీ, ఈ మూడింటిని కంబైన్ చేసి చూద్దాం. సో దానికి నేను ఫస్ట్ ఒక టేబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫైనాన్షియల్ శాంపిల్స్ నుంచి డేటాని తీసుకున్నాను, అండ్ గ్లోబల్ సూపర్ మార్కెట్ సూపర్ స్టోర్ నుంచి ఈ ఆర్డర్స్ అనేది తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనకి లైక్ ఇయర్ తీసుకుందాం. లేదంటే ఇక్కడ డేట్ ఫీల్డ్ ఉంది కాబట్టి డేట్ కూడా మనం తీసుకోవచ్చు. ఏ ఇయరు, ఏ డేటు, ఏ క్వార్టరు, ఏ మంత్లో ఇవి వచ్చాయన్నట్టు. ఓకే, నేను ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను. ఇయరు, క్వార్టరు, మంత్, డే. మరి ఇవి ఫస్ట్ మనకి టేబుల్లో రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ఇక్కడ సేల్స్ ఉన్నది, మంత్ ఉంది, ప్రొడక్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకేంటి ఈ పర్టికులర్ డేట్స్లో ఏ కంట్రీలో ఏ సిగ్మెంట్లో మీకు ఏ ప్రొడక్టు సేల్ అయింది అనేది కావాలి. అది ఇండివిజువల్గా ఇచ్చేయచ్చు, బట్ నేను అన్నిటిని కలిపి ఒక మీనింగ్ఫుల్గా ఇస్తాను. యూనిట్స్ సోల్డ్ అని కూడా ఇస్తున్నాను. ఇక్కడ ఏ డేట్లో ఏవి యూనిట్స్ ఎట్లా సోల్ అయ్యాయి, ఇక్కడ క్వార్టర్ బేస్ మీద తీసుకుంది. ఓకే, చూద్దాం. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ అని వచ్చింది. డోంట్ సమ్మరైజ్ అని ఇస్తాను. సమ్మరైజ్ కాకుండా ఇండివిజువల్గా ప్రతి ఒక్క డేట్కి సోల్డ్ అని రావడం జరిగింది. ఇప్పుడు నేను లైక్ ఒక కాలంని తీసుకుంటున్నానండి, న్యూ కాలం అని తీసుకుంటాను. ఈ న్యూ కాలం తీసుకొని సో ఇక్కడ మనకేంటి సెగ్మెంటు, ప్రొడక్టు ప్లస్ కంట్రీ ఇవన్నీ ఇద్దాం.
ఇక్కడ నేను దీనికి పేరు ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కంట్రీ వైజ్ అని ఇస్తాను. కంట్రీ వైజ్ ఇది పేరండి, కాలం పేరు, కొత్త కాలం తీసుకున్నాను. దీనికి ఈ ఫంక్షన్ని కంబైన్ వాల్యూస్ అనే ఫంక్షన్ని అప్లై చేయబోతున్నాను. కంబైన్ వాల్యూస్ దిస్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, మీకు పారామీటర్స్ ఫస్ట్ డెలిమీటర్ అని ఉంది. డెలిమీటర్ ఏంటి అంటే, మనం ఈ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3 ఇట్లా నంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం ఇవ్వచ్చు. ఎక్స్ప్రెషన్ అంటే నథింగ్ బట్ టెక్స్ట్ స్ట్రింగ్స్ అనమాట, టెక్స్ట్ ఫీల్డ్స్, లేదంటే క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్ అని కూడా అనొచ్చు. డెలిమీటర్ వాటి మధ్యలో ఏమి గ్యాప్ ఏమి రావాలి, నేను లైక్ గ్యాప్ నేను ఏమిస్తానంటే స్పేస్ ఇస్తాను, లేకపోతే మీకు ఇష్టం వచ్చిన క్యారెక్టర్ పెట్టుకోవచ్చు. ఇట్లా 2 డాట్స్ పెడుతున్నానండి. ఇది డెలిమీటర్. వాటి మధ్యలో ఎక్స్ప్రెషన్స్ మధ్యలో ఆ స్ట్రింగ్స్ మధ్యలో వచ్చే డెలిమీటర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటి అండర్, నేను ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ని ఒక్కొక్కటి ఇస్తాను. అండర్ లేదంటే సోల్డ్ అండర్, ఇది నా ఓన్ స్ట్రింగ్. సోల్డ్ అండర్ దేని కింద అనేది మళ్ళీ ఇక్కడ మీరు గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను డాట్ డాట్ పెట్టున్నాను కాబట్టి. సోల్డ్ అండర్ నా ఓన్ మెసేజ్ ఇది, సోల్డ్ అండర్. ఇప్పుడు సిగ్మెంట్ అనేది దేంట్లో ఉంది, ఇక్కడ సెగ్మెంట్ అనేది ఏ టేబుల్లో ఉంది, ఫైనాన్షియల్స్ అనే టేబుల్లో ఉంది. ఫైనాన్షియల్స్లో ఇక్కడ ఏముంది, కేటగిరీ ఉంది మనకి, ఐ మీన్ సిగ్మెంట్. అండర్ సిగ్మెంట్, ఏ సిగ్మెంట్ కింద. తర్వాత సోల్డ్ అండర్ డాట్ డాట్ అని వచ్చింది, సిగ్మెంట్ ఏ సిగ్మెంట్ అని వచ్చింది, డాట్ డాట్ అని మళ్ళీ వచ్చింది. తర్వాత మనం మళ్ళీ ఫైనాన్షియల్ అండర్ సిగ్మెంట్, ఇప్పుడు మళ్ళీ మెసేజ్ ఇస్తున్నాను. ప్రొడక్ట్ పేరేంటి అనేది ప్రొడక్ట్ అని ఇస్తాను. ఏ ప్రొడక్ట్, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రొడక్ట్ యొక్క పేరు రావాలి. ఇప్పుడు ప్రొడక్ట్ అని మనం మెసేజ్ రాసాం, ఏ ప్రొడక్ట్ సోల్ అయింది, అది ఎక్కడ ఉంది, ఫైనాన్షియల్స్ ప్రొడక్ట్. అది పెన్నా పెన్సిల్ ఏదైనా కావచ్చు. నెక్స్ట్ ఇన్ అని ఇస్తాను. ఏ కంట్రీలో, ఇన్ ది కంట్రీ, లేదంటే ఇన్ ది కంట్రీ అని ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ కామా పెట్టి ఫైనాన్షియల్స్ కంట్రీ అని ఇస్తాను. సో సోల్డ్ అండర్ సిగ్మెంట్, సపోజ్ సిగ్మెంట్ అంటే కాస్మెటిక్స్ అనుకోండి. సోల్డ్ అండర్ సిగ్మెంట్ కాస్మెటిక్స్, దీనికి సోల్డ్ అండర్ డాట్ డాట్ కాస్మెటిక్స్ డాట్ డాట్ ప్రొడక్ట్ సోప్ డాట్ డాట్ ఇన్ ది కంట్రీ ఇండియా. ఇట్లా రిజల్ట్ అనేది ప్రతిదాని ఎదురుగా రావాలి, అది నా ఎయిమ్. ఎస్, ఎంటర్ ప్రెస్ చేశాను. అన్నిటిని కంబైన్ చేసి ఈ స్ట్రింగ్స్ అన్నిటిని తీసుకొస్తుంది. మరి దీన్ని నేను ఎక్కడ పెడుతున్నాను, ఈ టేబుల్లోకి యాడ్ చేస్తున్నాను. సో మీరు గమనించవచ్చు, మీరు కావాల్సి ఉంటే ఇక్కడికి వెళ్ళి ఫార్మాట్ చేయండి, వాల్యూస్
ఎట్లా కనిపించాలి అనేది వాల్యూస్ బోల్డ్గా ఇంకా సైజ్ కావాల్సి ఉంటే పెంచుకోండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు 2013లో థర్డ్ క్వార్టర్లో సెప్టెంబర్ మంత్ ఫస్ట్ డేలో ఎన్ని యూనిట్స్ సోల్డ్ అయ్యాయి? 322 యూనిట్స్ సోల్డ్ అయ్యాయి. డాట్ అవసరం లేదు, మీరు కావాల్సి ఉంటే ఇక్కడ తీసేసేయచ్చు, లైక్ ఫార్మాట్లోకి వెళ్ళి దాన్ని తీసేసేయచ్చు. సోల్డ్ అండర్ స్మాల్ బిజినెస్ సెగ్మెంట్, చూడండి మధ్యలో డాట్ వచ్చాయి. ఇక్కడ మీరు ఇంకా ఫోకస్ మోడ్లో పెడితే క్లారిటీ తెలుస్తుంది. సోల్డ్ అండర్ స్మాల్ బిజినెస్ డాట్, ఎందుకంటే డెలిమిటర్ ఇచ్చాం. స్మాల్ బిజినెస్, ఇంకా ప్రొడక్ట్ మోంటానా ఇన్ ది కంట్రీ ఫ్రాన్స్, ఇవన్నీ కూడా కంబైన్ చేసి తీసుకొచ్చిందండి. అది ఇక్కడ మెయిన్ థింగ్. ఓకే, మరి ఇది కంబైన్ యొక్క యూజ్ అంటే నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ని లేదంటే నంబర్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్స్ని, వాల్యూస్ కాదు ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్స్ని కలిపి తీసుకొస్తుంది. వాల్యూస్ని తీసుకురావాలంటే మళ్ళీ మీరు కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్, సపోజ్ ఈ సేల్స్ ఎంత సేల్ అయినాయి అనేది కావాలనుకోండి, మీరు కన్వర్ట్ చేసి మళ్ళీ దీంట్లోకి అటాచ్ చేయాలి. అది నెక్స్ట్ కన్కాటినేట్ అనేది ఉంది. జాయిన్స్ 2 టెక్స్ట్ స్ట్రింగ్స్ ఇంటూ 1 స్ట్రింగ్, 2 టెక్స్ట్ స్ట్రింగ్స్ని ఒక స్ట్రింగ్గా కలుపుతుంది. 2 టెక్స్ట్ స్ట్రింగ్సే. ఇంతకు ముందర కంబైన్ అనేది మోర్ స్ట్రింగ్స్ని కలిపింది. ఇప్పుడు ఇది అలా కాదు, కన్కాటినేట్ అనేది రెండిటిని మాత్రమే కలుపుతుంది. మరి రెండిటిని కలపడం అంటే లైక్ దిస్. నేను ఇక్కడ ఇంకొక కాలంని తీసుకొస్తున్నాను. జస్ట్ ఐ వాంట్ సెగ్మెంట్ అండ్ ప్రొడక్ట్. సెగ్మెంట్ అండ్ ప్రొడక్ట్, ఇది కాలంని. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, కన్కాటినేట్ అంటున్నాను. 2 టెక్స్ట్ స్ట్రింగ్స్ మాత్రమే ఇక్కడ యూజ్ అవుతాయి. సో 2 టెక్స్ట్ స్ట్రింగ్స్ అంటే సపోజ్ నేను ఇక్కడ సెగ్మెంట్ ఇస్తాను, కామా ఫినాన్షియల్స్ ప్రొడక్ట్ ఇస్తాను. దట్స్ ఆల్. రెండిట్లు మాత్రమే కలపగలదు ఇది. ఏమండి ఇక్కడ ఇచ్చిన టేబుల్లో ఉండేటివే కలపాలా, మనం ఓన్గా రాయొచ్చు కదంటే ఎస్ యూ క్యాన్. సపోజ్ ఫస్ట్ది మనం ఓన్గా టెక్స్ట్ స్ట్రింగ్ రాసుకోవచ్చు. ఫస్ట్ ఇట్లా ఇచ్చేద్దాం, మళ్ళీ కావాల్సి ఉంటే మార్చి చూద్దాం. సెగ్మెంటు ప్రొడక్టు 2 కలిపి వస్తాయి. మధ్యలో గ్యాపులు లేదంటే డెలిమిటరు ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో ఎక్కడ వచ్చింది అది? ఇదిగో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను ఈ టేబుల్లోకి. ఇప్పుడు మీరు చూడొచ్చు, స్మాల్ బిజినెస్ మోంటానా, ఎంటర్ప్రైజ్ కరిటేరా అండ్ గవర్నమెంట్ బీటీటీ. మధ్యలో గ్యాప్స్ అవన్నీ ఏముండవు, కలిపి వచ్చేసాయి. ఇది కన్కాటినేషన్. మరి ఇక్కడ సపోజ్ సెగ్మెంట్ తీసేస్తాను, నేను నా ఓన్ స్ట్రింగ్ పెడతాను. ది నేమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ అని ఓన్గా స్ట్రింగ్ని పెట్టుకుంటున్నాను. సో మరి ఓన్గా స్ట్రింగ్ని ఇట్లా పెట్టినప్పుడు మీకు చూడండి, నేను ఇచ్చిన ఈ స్ట్రింగు ప్లస్ ప్రొడక్ట్ 2 కలిపి
వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, ద నేమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్, ప్రొడక్ట్ పేరు మాత్రమే వస్తుంది, ప్లస్ ద నేమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్, ద నేమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ మోంటానా, ద నేమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ బీటీటీ. ఇలా ఈ స్ట్రింగు కలిపి ఒక స్ట్రింగ్గా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇలాగనమాట. ఇదే మనకి ఇక్కడ ఇంకొక ఫంక్షన్ ఉంది, కన్కాటినేట్ ఎక్స్ అనేది ఉంది. కన్కాటినేట్ అంటే నథింగ్ బట్ యాడింగ్ అండి, యాడింగ్, కంబైనింగ్, ఎట్లయినా చెప్పొచ్చు. కన్కాటినేట్స్ ది రిజల్ట్స్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఈచ్ రో ఇన్ ద టేబుల్. మరి ప్రతి రోలో ఉండే వాల్యూని కన్కాటినేట్ చేసి ఒకటిగా తీసుకొస్తుంది. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు వ్యూ ఆల్ ది కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పక్కన పెడదాం. కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కంట్రీస్ రావాలండి, ప్రతి రోలో ఉండే కంట్రీస్ రావాలి, అది ఒకే స్ట్రింగ్గా రావాలి. అలాంటప్పుడు లైక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ వన్ మోర్ కాలం. సో ఇప్పుడు ఈ కాలంకి నేను ఆల్ కంట్రీస్ అని ఇచ్చాను. ఇప్పుడు కన్కాటినేట్ ఎక్స్ అన్నాం. సో ఎక్స్ అన్నప్పుడు టేబుల్, ఎక్స్ప్రెషన్, డెలిమేటర్, ఆర్డర్ బై, ఇట్లా ఇవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. మనం టేబుల్ ఏంటి, నేను టేబుల్ ఫైనాన్షియల్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఆర్డర్స్ అనేది కూడా మనకు ఉంది కాబట్టి ఆర్డర్స్ తీసుకోవచ్చు, ఏదైనా సరే. ఓకే, సపోజ్ ఆర్డర్స్ అనే టేబుల్లో డేటా సెట్లో ఫస్ట్ ఏంటి మనకి డెలిమేటర్, టేబుల్ అని ఉంది. టేబుల్, మరి టేబుల్ కింద మనం కాలంని ఎక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం ఫైనాన్షియల్స్లో, కాబట్టి ఇప్పుడు ఆర్డర్స్ అనే టేబుల్ రాదు డైరెక్ట్గా. ఎస్, ఇట్ ఈస్ షోయింగ్ ఆర్డర్స్. ఓకే, కింద ఉంది. ఓకే, ఫైనాన్షియల్స్లో ఆర్డర్స్లో ఉండే కంట్రీస్ రావాలి అనుకోండి, ఆర్డర్స్ అని పెట్టాను. ఎక్స్ప్రెషన్, మరి ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు మీరు ఇక్కడ ఆర్డర్స్ ఆఫ్ కంట్రీ ఇవి రావాల్సింది, అన్ని కంట్రీస్ కలిపి రావాలి. మధ్యలో డెలిమేటర్ ఏంటి, వాటి మధ్యలో కంట్రీస్ మధ్యలో డెలిమేటర్ మీ ఇష్టం వచ్చిన డెలిమేటర్ ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా 3 డాట్స్ డెలిమేటర్గా ఇస్తున్నాను, కామా పెట్టుకోండి, స్పేస్ పెట్టుకోండి, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఆర్డర్ బై, దేని మీద ఆర్డర్ రావాలి, ఆర్డర్ బై ఆర్డర్స్ ఆఫ్ కంట్రీ, అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇవి రావాలి అని ఇట్లా ఇక్కడ దాకా క్లోజ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే అన్ని కంట్రీస్ ఈ ఆర్డర్స్లో, ఫైనాన్షియల్స్లో కాదు, ఆర్డర్స్ డేటా సెట్లో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ మనకి ఇక్కడ ఈ ఫైనాన్షియల్ డేటా సెట్లో చూపించడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇంకొక టేబుల్ తీసుకోండి, లేకపోతే ఇంకొక కార్డ్ తీసుకోండి. నేను లైక్ టేబులే తీసుకుంటున్నాను, లేదంటే కార్డే తీసుకుంటాను, సింగిల్ వాల్యూ కదా, కార్డు తీసుకుందాం, చూద్దాం ఎలా వచ్చింది. సో కార్డ్ తీసుకుంటున్నాను, ఈ కార్డ్కి నేను ఆల్ కంట్రీస్ని యాడ్ చేస్తున్నాను. సో ఇట్ ఈజ్ వర్కింగ్. చూడండి, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఆఫ్ఘనిస్తాన్ అంటే ఎన్నిసార్లు ఆఫ్ఘనిస్తాన్లో సేల్స్ అయి ఉన్నాయో అన్నిసార్లు ఆఫ్ఘనిస్తాన్ నేమ్ వచ్చింది, అదనమాట.
అన్నీ కూడా రిపీటెడ్గా ఇట్లా మీకు రావడం జరుగుతుంది. మరి ఫిల్టర్ చేయాలి ఇవంటే అది అది డిఫరెంట్ థింగ్. సో ఇక్కడ రైట్ కౌంట్ డిస్టింక్ట్ ఇట్లాంటివి ఉన్నాయి, కానీ ఇవన్నీ ఫస్ట్ లాస్ట్ చూడండి. బోస్నియా అండ్ ఇట్లా మీకు వరుసగా అన్ని పేర్లు కూడా వచ్చేస్తాయి. మీకు ఇంకా స్మాల్ లిస్ట్ కావాలనుకుంటే ఈ వాల్యూస్లో మీకు విజువల్స్ తగ్గిద్దాం, చూద్దాం. చూడండి అన్ని కంట్రీస్ నేమ్స్ ఎక్కడైతే సేల్ అయ్యావో రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది. ఇలాగనమాట ఒకే దాంట్లో అన్ని కంట్రీస్ నేమ్స్ ఒక ఫీల్డ్లో కలిపి రావడం జరుగుతుంది. అది కన్కాటినేట్ ఎక్స్, అన్ని రికార్డ్స్లో ఉన్నవి. నెక్స్ట్ ఎగ్జాక్ట్ అని ఉంటుంది. కంపేర్ టూ స్ట్రింగ్స్ and returns true if they are exactly same. రెండు స్ట్రింగుల్ని కలుపుతుంది, ఆ రెండు ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. మరి ఈ ఎగ్జాక్ట్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుందో, లైక్ నేను ఒక కాలం కానీ మెజర్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. న్యూ మెజర్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఏంటి మనకి, ఎగ్జాక్ట్ టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా. మరి టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 అనేది మనం ఓన్గా ఇద్దాం. సపోజ్ ఓల్డ్ అనే ఇలా ఇచ్చాను, అండ్ ఇంకొకటి కూడా వితిన్ డబుల్ కొటేషన్స్లో ఓల్డ్ అని మళ్ళీ ఇచ్చాను. సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది కంపేర్ చేస్తుంది. మరి దీన్ని తీసుకెళ్ళి మనం లైక్ దీంట్లో పెడదాం. ట్రూ వచ్చిద్దా ఫాల్స్ వచ్చిద్దా చూద్దాం. ఈ ఆల్ కంట్రీస్ తీసేస్తున్నాను, ఎగ్జాక్ట్ పెడుతున్నాను. ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. ట్రూ ఎందుకు, ఇది ఈక్వల్గా ఉన్నాయి, ఎటువంటి డిఫరెన్స్ లేదు. అలా కాకుండా నేను ఇక్కడ డబ్ల్యూ అనేది క్యాపిటల్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం దాని యొక్క రిజల్ట్ ఎలా ఉండిద్దో చూద్దాం. ఫాల్స్, రెండు ఓల్డే, బట్ ఇది క్యాపిటల్లో ఉంది, ఇది స్మాల్లో ఉంది. అకార్డింగ్ టు ద ASCII వాల్యూస్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ప్రకారం ASCII వాల్యూస్ అనేటివి ప్రతి దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి. 0 నుంచి 255 వరకు ASCII వాల్యూస్ ఉంటాయి. స్మాల్ లెటర్స్కి అయితే మీకు 97 నుంచి ఆ వాల్యూ, అంటే ఏ అంటే స్మాల్ ఏ అంటే 97, స్మాల్ బి అంటే 98, ఇలా 122 వరకు ఉంటాయి. వాటికి ASCII కోడ్స్, అంటే మనం కీబోర్డ్లో ఏబిసిడీలు ప్రెస్ చేస్తే కీబోర్డ్లో ఏ అంటే ఏందో దానికి తెలియదు. దాని ASCII కోడ్స్ ప్రకారం, ఇంటర్నల్ కోడ్ ప్రకారం అది కంప్యూటర్ తీసుకుంటుంది.
అదే మీరు క్యాపిటల్ ఏబిసి ఇవి ఇచ్చారనుకోండి, వాటి కోడ్స్ వేరే ఉంటాయి. క్యాపిటల్ ఏ అంటే 65, క్యాపిటల్ బి అంటే 66 ఇలా ఉంటాయి. కాబట్టి మనకి నాట్ ఓన్లీ ఏబిసిడీలు, మీరు నంబర్లకు కానీ ఇంకా ఈ ప్లస్ మైనస్ ఈ సింబల్స్కి కానీ అన్నిటికీ యాస్కీ కోడ్స్ అనేటివి ఉంటాయి. టోటల్గా 256 ఉంటాయి, 0 నుంచి 255 వరకు. మరి ఈ యాస్కీ కోడ్స్లో ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఉన్న డబ్ల్యూ యాస్కీ కోడ్ వేరు, దీని యాస్కీ కోడ్ వేరు. కాబట్టి మీకు ఇది డిఫరెంట్గా చూపిస్తుంది. బోత్ ఆర్ నాట్ సేమ్ అని, ఫాల్స్ అని ఇక్కడ రావడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైండ్ అనేది ఉంది. ఈ ఫైండ్ అనేది ఏంటంటే రిటర్న్స్ ఏ స్టార్టింగ్ పోర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ఇన్ అనదర్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్లో ఇంకొక స్ట్రింగ్ని ఏ పొజిషన్లో ఉంది అనేది ఫైండ్ చేస్తుంది. సో ఇప్పుడు జస్ట్ ఫైండ్ అంట, ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ ఫైండ్ చేయాలి? సపోజ్ ఈజ్ అనేది ఫైండ్ చేయాలి. దేంట్లో ఫైండ్ చేయాలి? దిస్ ఈజ్ పవర్ బిఐ అనే దాంట్లో దీన్ని ఫైండ్ చేయాలి. ఓకే, ఎక్కడ ఉంది ఇది అనేది ఫైండ్ చేస్తుంది. సో మీకు ఇక్కడ రిజల్ట్ రావడం జరుగుతుంది. చూడొచ్చు మీరు, థర్డ్ పొజిషన్లో ఉంది. ఈజ్ అనేది ఎక్కడ ఉంది దీంట్లో అంటే దిస్ ఈజ్ పవర్ బిఐ అనే దాంట్లో టీ ఒక ఫస్ట్ పొజిషన్, హెచ్ సెకండ్ పొజిషన్, దిస్లో కూడా ఈజ్ ఉంది కాబట్టి థర్డ్ పొజిషన్ వస్తుంది. అలా కాకుండా మనకి ఈ యొక్క ఈజ్ సెకండ్ ఈజ్ యాక్చువల్ ఈజ్ ఉంది కదా, దాని పొజిషన్ రావాలి అంటే ఇక్కడ మనం పారామీటర్స్ ఉన్నాయి. స్టార్టింగ్ పొజిషన్ అనేది ఉంది. స్టార్టింగ్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ నుంచి చెక్ చేయమని ఇస్తాం. ఫిఫ్త్ పొజిషన్ ఏంటి? టీహెచ్ఐఎస్ 4 ప్లస్ ఇది స్పేస్ ఒకటి 5 తర్వాత ఇది చెక్ చేసి పొజిషన్ని ఎంత 5 తర్వాత ఇది ఐ అనేది 6th పొజిషన్లో ఉంది. ఇట్లా పొజిషన్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇన్ సబ్ స్ట్రింగ్ ఇన్ మెయిన్ స్ట్రింగ్ అదనమాట. నెక్స్ట్ ఫిక్స్డ్ అని ఉంది. రౌండ్స్ ఏ నంబర్ టు ది స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ అండ్ రిటర్న్స్ ద రిజల్ట్ యాజ్ టెక్స్ట్. మనం ఏదన్నా నంబర్ ఇచ్చినట్లయితే ఆ నంబర్ని టెక్స్ట్ లాగా మారుస్తూ ప్లస్ దాని యొక్క డెసిమల్ ప్లేసెస్ కూడా ఇది చేంజ్ చేసుకొని రిటర్న్ చేస్తుందండి. అది ఎలా అంటే లైక్ ఫిక్స్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ నంబర్, మామూలు నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేసింది. ఇది నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ నేను ఎన్ని అని చెప్పేసి ఇస్తున్నాను. నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ నాకు 2 డెసిమల్ ప్లేసెస్ అని ఇస్తున్నాను. ఓకే, చూడండి ఈ నంబర్ని 2 డెసిమల్ ప్లేసెస్కి అంటే 6, 7, 8 ఉంది. ఆ 7ని కాస్త 8గా మార్చింది. ఎందుకంటే ఇది 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కాస్త 8గా మార్చి మనకి రిజల్ట్ అనేది 0.68గా ఇవ్వడం జరిగింది. ఇంకా పెద్ద నెంబర్ ఉంటే దాంట్లో కామాలు వద్దా ఏంటి అనేది నో కామాస్ అనేది కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా మనకి ఈ ఫిక్స్డ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఫార్మాట్ అని ఉంది. కన్వర్ట్స్ ఏ వాల్యూ టు టెక్స్ట్ అకార్డింగ్ టు ద స్పెసిఫైడ్ ఫార్మాట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ ఇచ్చుంటాడండి. మీరు దీని మీద క్లిక్ చేయండి కావాల్సి ఉంటే, మీకు హెల్ప్లోకి వెళ్తారు. ఫార్మాట్ ఫంక్షన్ హెల్ప్. మరి ఈ ఫార్మాట్ మనకి ఏ ఫార్మాట్లో కావాలి అనేది మనం క్లియర్గా ఇచ్చుకోవచ్చు. ఫార్మాట్ ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ వాల్యూ మనం ఏదో ఒక నెంబర్ ఇవ్వండి. ఇంకా కూడా కాస్త పెద్ద నెంబరే ఇవ్వండి. ఇట్లా ఇచ్చాను, దీన్ని ఇట్లా ఇచ్చాను, కామా ఇప్పుడు మీకు ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ ఫార్మాట్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ మీకు హెల్ప్లో ఇచ్చుంటాను. అది కరెన్సీ ఫార్మాటా, నంబర్ ఫార్మాటా, ఏంటి అనేది మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. చూడండి, ఫార్మాట్ స్ట్రింగ్ అని ఉంది. ఆ ఫార్మాట్ స్ట్రింగ్ మీరు ఏం అప్లై చేయాలి అంటే ఇది జనరల్ నెంబర్, కరెన్సీ, ఫిక్స్డ్, స్టాండర్డ్, పర్సెంటేజ్, సైంటిఫిక్, ఇలా ఏది ఇస్తే దానికి సంబంధించి అది వస్తుంది. నేను కరెన్సీ అని ఇస్తున్నాను. కరెన్సీ ఫార్మాట్లో ఆ నంబర్ని మార్చి మీకు స్ట్రింగ్గా ఇక్కడ తీసుకొస్తుంది. ఫైనల్గా టెక్స్ట్లోకే అది మార్చేస్తుంది. ఇలా అన్నమాట. చూడండి, కరెన్సీ ఫార్మాట్ అనగానే డాలర్ ఇట్లా ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇదన్నమాట ఫార్మాట్. లేదు మీరు లైక్ పర్సెంటో, ఫిక్స్డో ఇట్లా వేరేది ఇచ్చారనుకోండి, సైంటిఫిక్కో, అప్పుడు దానికి తగ్గట్లుగా ఇది మారిపోతుంది. ఇలాగనమాట. నెక్స్ట్ లెఫ్ట్ అనేది ఉంది. రిటర్న్స్ ది స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ స్ట్రింగ్. లెఫ్ట్ సైడ్ ఎన్ని క్యారెక్టర్లు కావాలో అన్ని క్యారెక్టర్లు మనం తీసుకోవచ్చు. లెఫ్ట్ ఆఫ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన స్ట్రింగ్లో తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఫీల్డ్లో ఉండే స్ట్రింగ్ను కూడా మనం తీసుకోవచ్చు. లెఫ్ట్ ఆఫ్ టెక్స్ట్ ఏంటి, ఇప్పుడు సపోజ్ కంట్రీలో లెఫ్ట్ సైడ్ ఎన్ని క్యారెక్టర్లు కావాలి అనేది కూడా మనం తీసుకోవచ్చు. కొన్ని క్యారెక్టర్లే మనం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సపోజ్ లెఫ్ట్ ఆఫ్ మంత్ సెప్టెంబర్ అని ఉంది. ఎస్ఈపి 3 క్యారెక్టర్లే కావాలి. ఎస్, యూ కెన్ సెలెక్ట్ అట్లా అన్నట్టు. సో అలా కాకుండా నేను అప్పుడు టేబుల్ నేము అట్లా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్స్ ఇట్లా టెక్స్ట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్డర్స్ ఫైనాన్షియల్స్ ఇది డైరెక్ట్గా రావటం లేదు, నేను డైరెక్ట్ స్ట్రింగ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. లైక్ పవర్ బిఐ అని ఉంది. దీంట్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ నాకు ఫస్ట్ 5 క్యారెక్టర్లు కావాలండి, లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు. లెఫ్ట్ ఆఫ్ 5 అంటాను. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ ఆఫ్ 5 పవర్ అనేదే వస్తుంది. బిఐ స్పేసు బిఐ రాదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉండే 5 క్యారెక్టర్స్ మాత్రమే నేను తీసుకున్నాను. చూడండి, పవర్ 5 క్యారెక్టర్స్. ఇట్లా మనకి లెఫ్ట్ సైడ్ ఉండే స్ట్రింగ్ని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అనేది మనకి సపోజ్ పవర్ బిఐ ఈ యొక్క స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది అనేది మనకి ఫైండ్ అవుట్ చేసి ఇస్తుంది. సో దట్ నేనేం చేస్తానంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు
లెన్ ఆఫ్ స్ట్రింగ్. ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ స్ట్రింగ్ ఇస్తే సరిపోయింది. పవర్ బిఐ, పవర్ అనేది 5 క్యారెక్టర్లు, మధ్యలో స్పేస్ 6, బిఐ 7, 8, టోటల్ 8 రావాలి మనకి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఈ ఫంక్షన్స్ మీరు ఇవి చేస్తున్నప్పుడు ఇవి పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నట్టు ప్రతి లాంగ్వేజ్లో, ప్రతి డేటాబేస్ మేనేజ్మెంట్, ప్రతి దగ్గర ఇవి ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ కావచ్చు, నెంబర్ ఫంక్షన్స్ కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ని బట్టి ఇవి యూజ్ అవుతాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. అది నెక్స్ట్ వచ్చేసి మనకి లోయర్ అని ఉంది. కన్వర్ట్స్ ఆల్ లెటర్స్ ఇన్ ఎ స్ట్రింగ్ టు లోయర్ కేస్. లోయర్ కేసులోకి మారుస్తుంది. ఆల్రెడీ ఇది లోయర్ కేసులోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్పర్ కేసులో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ మీరు దేనైనా సరే లోయర్లోకి మార్చుకోవచ్చు. నేను ఇక్కడ దీని ఫీల్డ్ నేమ్ కూడా లోయర్ అని ఇస్తున్నాను. నేను క్యాపిటల్లో ఇస్తానండి, పవర్ బిఐ అని. పవర్ బిఐ. మరి దాన్ని స్మాల్లోకి మార్చి తీసుకొస్తుంది. ఇక్కడ చూడండి, మీరు రిజల్ట్ చూడొచ్చు. పవర్ బిఐ స్మాల్లో వస్తుంది. చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాం, ఇక్కడ స్మాల్లో రావడం జరిగింది. అలా అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ అనేటివి వర్క్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. రైట్.